పక్క రాష్ట్రంలో తలదాచుకొని ఉన్నాను. నాకు పక్క రాష్ట్రంలో గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, నన్ను ఎవడు ఏం చేయలేడు అనేటటువంటి ఆ భావన, ఆ గర్వం, ఆ అధికార మదం, ఆ ధన గర్వం, ధన బలం, తనకున్నటువంటి కుల బలం, తనకున్నటువంటి పత్రికా బలం, ఇవన్నీ నిన్ను కాపాడలేవు అని తనకు వాన్ చేయటానికే మేము అక్కడికి వెళ్ళాం. అడుగు దూరంలో వదిలిపెట్టి వచ్చాం. అడుగు లోపలికి వేయడం పెద్ద సమస్య కాదు అని. తాడిపత్రి చంద్రశేఖర్, నువ్వు వెళ్ళి హైదరాబాదులో తలదాచుకుంటున్నావు. రాధాకృష్ణ మీ గురించి రాసింది ఇదే. మీకు బుర్ర మెడ మీద తలకాయ లేదు, ఉన్న తలకాయల్లో గుజ్జు లేదు అనే రాశాడు. నిన్ను ఉద్దేశించే రాసినట్టున్నాడు. లేకపోతే నువ్వు అసలు రాధాకృష్ణ ఎవరు ఏంటి అనేది కూడా తెలుసుకోకుండా ఇన్ని మాటలు మాట్లాడుతూ ఒక అడుగు దూరంలో వదిలేసి వచ్చావా? పోలీసులు నిన్ను చెంప మీద కొట్టి పంపించారా? చంద్రశేఖర్, క్లియర్గా గుర్తు తెచ్చుకొని చెప్పు. నువ్వు ఒక అడుగు దూరంలో రాధాకృష్ణని వదిలేసి వచ్చావా? పోలీసులు నిన్ను చెంప మీద లాగి కొడితే రిటర్న్ వచ్చావా? క్లియర్ కట్గా ఆలోచించుకో. ఒక 10 నిమిషాలు కూర్చొని ఎండలో పడి ఉన్నట్టున్నావు, చక్కగా చల్లటి మజ్జిగ తాగు. మజ్జిగ తాగి నువ్వు ఆలోచించు. పోలీసులతో దెబ్బలు తిని నేను ఎమ్మెల్యేని అంటే, ఎమ్మెల్యే అయితే నాకేంట్రా, నువ్వు ఏ ఎమ్మెల్యేవో నాకేం తెలుసు? నువ్వు